ఏపీ కేబినెట్ భేటీలో సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రధానంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిపుణులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంతో పాటు విదేశాల్లో చట్టాల అధ్యయనానికి మంత్రుల బృందం ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. అలాగే రాష్ట్రంలో 11,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై ఏపీ కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సమాజానికి సోషల్ మీడియా రోగంగా మారిందని కేబినెట్ అభిప్రాయపడింది. సోషల్ మీడియా దుర్వినియోగంపై డీజీపీ, పోలీస్ అధికారులు కేబినెట్కు సమగ్ర నివేదిక సమర్పించారు. రాజకీయ ప్రత్యర్థులు అవమానించడానికి, అనుమానాలు వ్యాపింపచేయడానికి సోషల్ మీడియాను వాడుతున్నారని, ఇలాంటి వాళ్లకు కొన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతివ్వడం దురదృష్టకరమన్నారు సీఎం. విదేశాల్లో అమల్లో ఉన్న సోషల్ మీడియా చట్టాలు, భారత ఐటీ చట్టంలోని లోపాలపై కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. కొందరు సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పార్థసారథి ఆరోపించారు. వీటిని నివారించేందుకు సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటుతో పాటు పలు చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. సోషల్ మీడియా దుర్వినియోగం, ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, అవసరమైతే బయట నుంచి సిబ్బందిని తీసుకోవాలని సీఎం సూచించారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూడాలని, ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ కోసం ఆర్థిక సహాయంతో పాటు సైబర్ ఇన్వెస్టిగేషన్పై అవగాహన, నిపుణులైన పీపీల నియామకం లాంటి చర్యలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి పార్థసారథి. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాతో దుర్వినియోగం, విద్వేషం మరియు వ్యక్తిత్వ హననానికి వ్యాప్తి చేసే హ్యాండిల్స్ను గుర్తించడానికి ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ని సమకూర్చుకోవడానికి నిధులు కూడా ఏర్పాటు చేయమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 11,569 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కన్సర్ట్లు, కార్నివాల్స్ నిర్వహణకు టూరిజం పాలసీలో సవరణలకు ఆమోదం తెలిపారు. భారీ కన్సర్ట్లకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రభుత్వం అందించనుంది. 20,000 మంది వరకు హాజరైతే 2 కోట్లు, 20,000 నుంచి 50,000 మంది వరకు హాజరైతే 5 కోట్ల వరకు వైబిలిటీ ఫండ్ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించింది. అవసరమైతే ప్రభుత్వ గ్రౌండ్లను ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.